7 కేజీల 216 గ్రాములు. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు ఈ వేడుకల్లో మునిగిపోతారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి ఇంటికి వెళ్లలేని వారికి ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని వెల్లడించింది. దీనికోసం క్యాబ్లు, ఆటోలు, ఈవీ బైక్లు కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో సేవలు అందిస్తామని, ఉచిత రైడ్ కోసం 8977009804 నెంబర్కు కాల్ చేయాలని టీజీడబ్ల్యూ సూచించింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించింది. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యువత నుంచి వయసు మళ్లిన వారి వరకు ఈ వేడుకల్లో మునిగిపోతారు. అందులో కొందరు మద్యం మత్తులో మునిగి తేలుతారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి ఇంటికి వెళ్లలేని వారికి ఉచిత రవాణా సేవలు అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని వెల్లడించింది. దీనికోసం క్యాబ్లు, ఆటోలు, ఈవీ బైక్లు కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో సేవలు అందిస్తామని, ఉచిత రైడ్ కోసం 8977009804 నెంబర్కు కాల్ చేయాలని టీజీడబ్ల్యూ సూచించింది. మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిరోధించడమే లక్ష్యంగా ఈ ఉచిత రవాణా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరియు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. రాత్రి 10 గంటల నుంచి నగర వ్యాప్తంగా ప్రధాన ఫ్లైఓవర్లన్నింటినీ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం మందుబాబుల ఆట కట్టించేందుకు ఏకంగా 100 డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి కేవలం నెక్లెస్ రోడ్డుకు మాత్రమే అనుమతిచ్చారు. ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు తమ కార్యక్రమాలకు వచ్చేవారి పార్కింగ్ బాధ్యతలను స్వయంగా చూసుకోవాలని, రోడ్లపై వాహనాలు నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు మరియు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. 31 డిసెంబర్ ఈవెంట్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా రానే వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 6 గంటల 7 గంటల నుంచి ప్రారంభం అవుతున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ కాదు, తెలుగు దేశవ్యాప్తంగా ఎక్కడ పోయినా మొత్తం వేడుకల కోసం ఘనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్ చూసుకున్నట్టు హైదరాబాదు అండ్ సైబరాబాదు, మల్కాజ్గిరి,
ఫ్యూచర్ సిటీ. ఈ 4 కమిషనరేట్ల పరిధిలో చూసుకుంటే పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే భారీ భద్రత ఏర్పాటు చేయడం, అంటే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ జోన్గా చూసుకుంటే హైదరాబాద్కు చూసుకుంటే మాత్రం 100 టీంలను బృందాలను కూడా రంగంలోకి తిప్పినామని చెప్పి పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. సైబరాబాద్ కూడా చూసుకున్నట్టయితే 100కు పైగానే టీమ్స్ తిప్పినట్టు తెలుస్తూ ఉంది. ఓన్లీ కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ కోసమే, స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీలు నిర్వహించేందుకు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా బృందాలను ఏర్పాటు చేసినటువంటి మల్కాజ్గిరి జోన్ చూసుకుంటే కూడా అక్కడ కూడా 100 మంది ఫ్యూచర్ సిటీ వైపు చూసుకుంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుండెకాయలంగా ఉంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ నుంచి వచ్చే వారి కానివ్వండి, ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కానివ్వండి, ఇక్కడ రాచకొండ నుంచి ఇవన్నీ కూడా ప్రాంతాల నుంచి ఎక్కడికి వచ్చినా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పుకోవచ్చు. పక్కన కూడా ట్రాఫిక్ పోలీసుల మొత్తం మీద క్లియర్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం తాట తీస్తామని చెప్పి క్లియర్గా ముందే చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ సజ్జనార్ కూడా తన ట్విట్లో చెప్పడం జరిగింది, మీరు తాగి దొరుకుతారా లేక మీరు భద్రత మీకోసం ఏర్పాటు చేసుకుంటారా, తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మాత్రం జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక అందుకే ముందుగానే ఎవరైతే మద్యం సేవిస్తున్నారో ఒక డ్రైవర్ను హైర్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. లేదంటుకుంటే క్యాబ్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక యాప్ రావడం జరిగింది అంటున్న యాప్ కూడా మీరు ఎవరైతే ఉన్నారో యాప్ను చూసుకునే యాప్లో కూడా డ్రైవర్స్ అవైలబిలిటీ ఉంటున్నారో డ్రైవర్లను వెతుక్కోవాలని చెప్తారు. లేకుండా గుంపులుగా పోతారా, ఒకరు మద్యం సేవించకుండా మీరు డ్రైవర్ మీరే ఏర్పాటు చేసుకోవాలి. లేకుండా పబ్ ఓనర్ కానివ్వండి, రెస్టారెంట్స్, బార్స్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీరందరూ కూడా మద్యం సేవించిన తర్వాత మీ కస్టమర్గా వచ్చిన వారందరూ కూడా క్షేమంగా బయటకు పంపించే బాధ్యత మీరే తీసుకోవాలా. లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ విభాగం కానివ్వండి, ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈగల్ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా లా అండ్ ఆర్డర్ పోలీసు అన్నీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఈగల్ టీం కూడా రెస్టారెంట్లకు కానీ, బార్లలో కానీ, పబ్లలో కానీ నిర్వాహకులు ఎవరైతే ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్ కూడా క్లియర్గా చెప్తారు, డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తే మాత్రం తాట తీస్తామని ముందే క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అధునాతమైన టెక్నాలజీ ద్వారా ఏదైతే బర్డ్స్ ఉన్నదో సలైవా ద్వారా టెస్టులు చేస్తే ఏ డ్రగ్ తీసుకున్నారో అనేది కూడా ఏర్పాటైనటువంటి దొరికిపోయే పరిస్థితి ఉంది కనుక అక్కడ ఈగల్ టీం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఎక్సైజ్ టీం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, పర్మిషన్ లేకుండా తీసుకుంటే ఇబ్బందులు గురవుతాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇవాళ ప్రస్తుతానికి అయితే మనం చూస్తాం ఫ్లైఓవర్స్ ఏదైతేనేవో సాయంత్రం రాత్రి 10 గంటల నుంచి కూడా మొత్తం ఫ్లైఓవర్స్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సైబరాబాద్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అండ్ మల్కాజ్గిరి ఏరియాలో కానివ్వండి, ఫీచర్స్ ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఈ ఫ్లైఓవర్స్ అన్నింటిని కూడా రాత్రి 10-10:30 తర్వాత మొత్తం క్లోజ్ చేస్తామని చెప్తారు ముందే అయితే. ఎందుకంటే ఒకవేళ తాగిన తర్వాత మళ్ళీ ఇబ్బందులకు గురవుతారు, ఒకవేళ పోలీసులు తప్పించుకొని పోవడం కానివ్వండి, లేకుంటే ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, వీటి నుంచి పడిపోయే ప్రమాదం ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇవన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఫ్లైఓవర్స్ అన్నిటి కూడా క్లోజ్ చేస్తామని చెప్పి ముందే హెచ్చరిస్తున్న పరిస్థితి. అందుకే మీరు ప్రత్యామ్నాయంగా రోడ్ల మీద వెళ్ళాలా, సైలెన్సర్లు తీసేసి వాహనాన్ని నడిపితే మాత్రం పరిస్థితులు వేరంగా ఉంటాయని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్న ప్రతి యువత కోసం. ఎందుకంటే యువత కానీ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా సంతోషంగా 31st ఈవెంట్లో పాల్గొనండి, 31st ఈవెంట్ తర్వాత కొత్త సంవత్సరం అడుగుపెట్టండి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము నమ్ముకున్న వారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో విషాదం నింపొద్దు అని చెప్పి పోలీసులు చెప్తున్నట్టు పదే పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా గడపండి, కానీ మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకొని బండ్ల మీద 2 వీలర్ మీద వచ్చి ట్రిపుల్ రైడింగ్లు చేసి విచక్షణరహితంగా నడిపితే మీతో పాటు కూడా ఇతరులకు ఇబ్బందులు గురవుతాయి, వాళ్ళ ప్రమాదాలకు గురవుతాయి. కనుక మీరు ఇబ్బందులకు గురి చేయవద్దు, మీరు ఇబ్బందులు పడవద్దు అని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కూడా మొత్తం అన్నిటి ప్రభుత్వం ఇక్కడ కేవలం హైదరాబాద్ కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు ప్రస్తుతం ఫ్లైఓవర్స్ ఏదైతున్నాయో ఫ్లైఓవర్స్ పైన మొత్తం క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్ 7 గంటల నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి పరిస్థితి. 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీలు ఉంటున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట కూడా అంటే కేవలం హైదరాబాదే కాదు, హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి కమిషనరేట్ కానివ్వండి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కానివ్వండి, సైబర్ కమిషనరేట్, ఈ 4 కమిషనరేట్లలో కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీలు నిర్వహిస్తున్నామని చెప్పేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే పబ్బులలో కానివ్వండి, ఈవెంట్లలో కానీ స్పెషల్గా అక్కడ కూడా ఈవెంట్లలో కూర్చుని లౌండర్స్ సంబంధించుకుంటే మహిళలకు సేఫ్టీ కోసం కూడా అక్కడ షీ టీమ్స్ కూడా రంగంలోకి దిగుతున్నాయని చెప్తున్నాను. ఇంకా షీ టీమ్స్ కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ కెమెరాలు ఉంటున్నటువంటి పని అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు కూడా స్పెషల్ మఫ్టీలో ఉన్నటువంటి టీమ్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా జాగ్రత్తగా వహించాలని చెప్పి చెప్తున్నటువంటి అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ కూడా క్లియర్ చెప్తున్నారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక అక్కడ పబ్బులు కానివ్వండి, రెస్టారెంట్ కానీ, ఫామ్ హౌస్ ఎక్కడికెక్కడ కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద రాత్రి సాయంత్రం 6 గంటల
గంటల నుంచి 7 గంటల నుంచి అందరూ కూడా ఎక్కడెక్కడ ఈవెంట్లలో పాల్గొంటారు అందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మద్యం సేవించి ఎంజాయ్ చేసుకుంటూ రోడ్ల మీకు వచ్చి ఇతరులకు ఇబ్బంది పెడితే మాత్రం కేసులు బుక్ చేస్తామని ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి మనం చూస్తాం. ఎందుకంటే 4 కమిషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసి ప్రతి ఒక్కటి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ కమిషనర్స్ కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది, నిన్న డీజీ కూడా మాట్లాడడం జరిగింది. ఈవెంట్లకు సంబంధించిన అన్నింటిలో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితులు. సజ్జనార్ కూడా గత 3 days నుంచి కూడా తను ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు తాగి ఇష్టానుసారంగా చేస్తే ఆటంకిస్తామని హెచ్చరించినటువంటి పరిస్థితి వైరల్గా మారిందని కూడా చెప్పుకోవాలి. ఎవరైతే మీరు మద్యం సేవిస్తారో మీరు ఖచ్చితంగా మీరు ఒక డ్రైవర్ని పెట్టుకోవాలా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలా, మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు తైతక్కలు ఆడుతుంటే కుదరదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కొంతమంది యువకులు కూడా ఆ తాగిన మద్యం మాత్రం కూడా జ్యూస్తోని సైలెన్సర్ తీసేసి ఎక్కి హెవీ రేస్ చేస్తే మాత్రము వాళ్ళకి ఇబ్బందులకు గురవు తప్పదు అని చెప్పేసి చెప్తున్న. అటువంటి ప్రత్యామ్నాయాలకు చేయొద్దు, మీరు అటువంటి కూడా పాల్గొనొద్దు. మీరు ఈవెంట్లలో పాల్గొనండి, డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా కూడా జీరో ప్రమాదాల కేసులు ఉండాలని చెప్తున్నారు. ప్రమాదాలకు గురి కావద్దు, ప్రమాదాలతో కూడా ప్రాణాలు కోల్పోతే మన నెక్స్ట్ భవిష్యత్తులో మన తల్లిదండ్రులు కానిపట్టుకుంటే చాలా మంది ఆధారపడ్డట్టు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. కనుక వీళ్ళు సూచన చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మంచి జాగ్రత్తగా ఉండండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు దొరకండి, డ్రంక్ చేస్తే పోతే మద్యం సేవించండి, మీరు ఆల్టర్నేట్గా మీరు చూసుకోవాలి, ఒక డ్రైవర్ని పెట్టుకోవాలి అనేది కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్దర్గా వీళ్ళు ఎవరైతే ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా క్లియర్ చెప్తున్నారు. మీ ఈవెంట్లకు వస్తున్నారంటే మీరు ఏమన్నా డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారా, లేకుంటే వాడు డ్రైవర్ తెచ్చుకుంటున్నారా అన్న దానిపైన కూడా మీది కూడా బాధ్యత ఉంటుందని కూడా ఈవెంట్ ఆర్గనైజర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రతి ఒక్కరు కూడా టికెట్లు కొనుక్కొని వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రా డ్రైవర్ తీసుకుపోవాలా, ఆ డ్రైవర్తో పాటు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి చోట్లలో కూడా చెక్ పోస్ట్ అంటే హైదరాబాద్ చూసుకున్నట్టయితే 100 ప్లేస్లలో కూడా చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్. ఎందుకంటే మనకు కేబీఆర్ పార్క్ చూసుకున్నా, తెలుగుతల ప్రభావ దగ్గర చూసుకున్నా, సికింద్రాబాద్ ప్రాంతంలో చూసుకున్నా, శంషాబాద్కి యువతలకు చూసుకున్నా, ఇదంతా కూడా హైదరాబాద్ కింద వస్తుంది. శంషాబాద్ అంతా కూడా ఏదైతే ఉందో అంతా కూడా హైదరాబాద్ నగరానికి వస్తుంది. పాత బస్తీ కానివ్వండి, ఇక్కడ సికింద్రాబాద్ సమీపంలో కానివ్వండి, ఇదంతా కూడా హైదరాబాద్ కింద వస్తుంది. మల్కాజ్గిరి అంతా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఇదంతా కూడా వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాలా అని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు, జారీ చేస్తున్నారు. ఆ హెచ్చరికల మేరకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యామ్నాయంగా పాటించి ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవల్లి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.